హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. శనగపప్పు వేసి మరి భలే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేయండి. అండ్ మా అమ్మ చేసే వీడియో కూడా వాచ్ చేయండి, ఓకేనా? అలానే షార్ట్ వీడియో కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బీరకాయ కర్రీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి, అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి స్కిప్ చేయకండి, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా, పదండి. ఫ్రెండ్స్, నేనైతే ఒక బీరకాయ అయితే తీసుకున్నాను కర్రీకి. ఇప్పుడు ఏంటంటే దీన్ని మొత్తం తొక్క మొత్తం తీసేయాలి. చూపిస్తే ఎలా తీయాలో కూడా. ఇదంతా ఉంది కదా, ఇదంతా తీసేయాలి. చూడండి, ఈ విధంగా తీసేసుకోవాలి. దీన్ని అయితే ఫస్ట్ రెండు అయితే వేసుకుంటా. చూడండి, ఈ విధంగా తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ముందు ఏం చేయాలంటే శనగపప్పు అయితే ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాల దాకా. అప్పటిలోపు ఏం చేయాలంటే మనం బీరకాయని ఈ విధంగా దీని తొక్క మొత్తం ఒలుచుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా మనం తీసేసుకోవాలి తొక్క. మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి చూసారు కదా, ఈ విధంగా మంచిగా నీట్గా తొక్క తీసేసుకొని నీట్గా సాఫ్ చేసుకోవాలి బీరకాయని. చూడండి ఫ్రెండ్స్, తొక్క అయితే తీసేసాను నీట్గా. నేను ఒకటే తీసుకున్నాను కర్రీకి. చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనము చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. చూసు కదా, ఈ విధంగా మనము ముక్కలు అయితే చేసుకోవాలి. సేమ్ ఇంతే ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా చేసుకోవాలి అంతే. వీడియో కొంచెము లెంత్ ఉంటుంది, ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకండి. బీరకాయ కర్రీ ఎలా చేసినా సూపర్ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే కొంచెం బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టి టేస్ట్ భలే వస్తుంది. చూసారు కదా, కటింగ్ అయితే అయిపోతుంది. మన ఛానల్లో ప్రతి ఒక్కటి వీడియోని వాచ్ చేయండి, అలానే షార్ట్ వీడియో కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మా అమ్మ చేసే వీడియోలు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నేను కూడా చేస్తాను కాబట్టి నా వీడియో కూడా చూడండి కొంచెం. మేము ఏంటంటే కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాము, మీకు చూపిద్దామని. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం కోసేసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా అంతా చూపారు, నేనంటే మొత్తం చూపిస్తున్నాను ఎలా ఉండాలో. చూడండి, ఇప్పుడైతే ఈ విధంగా అయితే ముక్కలు అయితే వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఒక ఉల్లిగడ్డ అయితే కోసుకుంటున్నాను నేను కర్రీకి. ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఒకటే తీసుకున్నాను కాబట్టి. ఉల్లిగడ్డ మరి ఎక్కువ వేస్తే కూర కూడా తీయగా అవుతుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ ఇట్లా కోసుకోవచ్చు, లేకపోతే డబ్బాలు కూడా కోసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా. ఇట్లా కోసేదంటే దబ్బున అయిపోతుంది కటింగ్.
అంతే ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పక్కకు పెట్టేసుకొని నేను ఏంటంటే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఎందుకంటే మంచిగా నీట్గా కడుక్కోవాలి పచ్చిమిరపకాయలు. ఎందుకంటే నేను కారం అది తీసుకుంటాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేస్తున్నా, భలే టేస్ట్ వస్తుంది. చూడండి, నీట్గా కడుక్కొని ఇందులో వేసుకొని దంచుకోవాలి. మీకు తగినన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. చూస్తారు కదా, ఈ కాడలన్నీ తీసేయాలి. చూడండి, నేనైతే పచ్చిమిరపకాయ అయితే తీసుకున్నాను. ఇందులో వేసి దంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దంచుకున్నా, అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బోన్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే చెంచాన్నర అయితే పోస్తున్నాను. చూస్తారు కదా, చెంచాన్నర ఆయిల్ వేసినాక కొంచెం వేగిన తర్వాత ఏం చేయాలంటే ఇది ఉల్లిగడ్డ కోసుకున్నాం కదా, ఉల్లిగడ్డ అనేది దాంట్లో వేసుకోవాలి. చూసారా, ఆయిల్ కూడా గరం అయిపోయింది. అప్పుడే ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక చెంచాడు అల్లం పేస్ట్, ఇప్పుడు ఏంటంటే నానబెట్టిన శనగపప్పు అనేది దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచాడు పసుపు, ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దంచుకున్న పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి. ఒక నిమిషం దాకా ఇట్లనే కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఉడకాలి కాబట్టి. ఇప్పుడు ఏంటంటే మనం బీరకాయ మంచిగా నీట్గా కడుక్కొని వేసుకోవాలి. ఫ్రెండ్స్
మనం ఏంటంటే ఒక 5 నిమిషాలు ఏంటంటే మనకి నూనెలో మంచిగా కుక్ అయ్యేలా చూసుకోవాలి. చూసారు కదా, కొంచెం ఈ కుక్ అయిన తర్వాత ఏంటంటే ఉడికిన తర్వాత కొద్దిగా అయితే ఆయిల్ అయితే ఉడికింది, నీళ్ళు అయితే అస్సలే లేదు. ఏంటంటే కొంచెం లైట్గా నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాము, కొద్దిగా వేసుకున్నా, మరి ఎక్కువ కాదు, ఎందుకంటే పప్పు కొంచెం ఉడకాలి కాబట్టి. ఇప్పుడు మూత అయితే ఇవన్నీ ఒక టమాటా అయితే తీసుకున్నాను. దీన్ని ఏంటంటే నీట్గా కడుక్కుంటున్నా, కడిగిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని చూడండి, ఒక టమాటా మస్తు అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కట్ చేసిన టమాటాలు ఏంటంటే ఇందులో వేసుకోవాలి. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు సాల్ట్ వేయడం మర్చిపోయినాను, ఇప్పుడు సాల్ట్ వేస్తా. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేస్తున్నా. ఇట్లా టమాటా మీద సాల్ట్ వేసిందంటే టమాటా అనేది దబ్బున ఉడుకుతాయి అన్నమాట. నేను తగినంత వేసుకుంటున్నా, మీరు కూడా చూస్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి బీరకాయ కర్రీ. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా, టమాటా అయితే ఉడికిపోయినాయి. ఏంటంటే ఉప్పు వేసినా కాబట్టి కొంచెం దబ్బున ఉడికిపోయింది. మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. బీరకాయ కర్రీ శనగపప్పు వేసి మరి వండిన భలే టేస్ట్ ఉంటుంది. వేడివేడి అన్నంలో తినాలి. కానీ చూసారు కదా, మనకి బీరకాయ కర్రీ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, అంతే సింపుల్గా. మీకు గ్రే కావాలంటే గ్రే లాగా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం గ్రే లాగా చేశాను. చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎలా వండుకోవాలో చూపించాను కదా. సేమ్ ఇలానే చేసుకోండి, సింపుల్గా, కారం లేకుండా పచ్చిమిరపకాయలు వేసుకొని ఎలా చేసుకోవాలో కూడా చూపించాను కదా. అలానే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మంచి వీడియో చేస్తాను. బాయ్.